దానివల్లే ఇప్పుడు నీకు దెబ్బ తగిలింది చూడు. నువ్వు నాకు మా అమ్మలా అనిపించావు ఫ్రెండ్. అందుకే కాపాడాలని ముందుకొచ్చాను. మా అమ్మకి యాక్సిడెంట్ అయ్యేలా ఉంటే నేను చూస్తూ ఉండను కదా. నిన్ను కూడా అమ్మలా అనుకుని కాపాడాను ఫ్రెండ్. వయసులో చిన్నదానివైనా చాలా పెద్ద మనసు జాబిల్లినిది. ఈ సాయం చేసే గుణం భవిష్యత్తులో నిన్ను చాలా గొప్పదాన్ని చేస్తుంది. నావన్నీ అమ్మ పోలికలేనంట. మా అమ్మలాగే కష్టంలో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తానంట. మా అమ్మమ్మ చెప్పింది. జాబిల్లి, నువ్వు మీ అమ్మమ్మతో ఉంటావు కదా? అవును సార్. మా అమ్మ నాన్న విదేశాల్లో ఉన్నారు కదా. మరి నీకు మీ అమ్మమ్మ ఫోన్ నంబర్ తెలుసా? తెలియదు సార్. నేను ఈ పాటికి ఇంటికి వస్తానని మా అమ్మమ్మకి చెప్పాను. నేను ఇంకా వెళ్ళలేదని మా అమ్మమ్మ కంగారు పడుతూ ఉంటుంది. నీకు కాసేపట్లో నొప్పి తగ్గాక మీ అమ్మమ్మ దగ్గరికి తీసుకెళ్తాను, సరేనా? సరే సార్. నీకు నొప్పిగా ఉందా జాబిలి? కొంచెం నొప్పిగానే ఉంది ఫ్రెండ్. నాకు తలకి దెబ్బ తగిలిందని మా అమ్మమ్మకి తెలిస్తే బాగా ఏడుస్తుంది ఫ్రెండ్. నేను కింద పడి నాకు కొంచెం గీసుకుంటేనే మా అమ్మమ్మ తట్టుకోలేదు. ఆమెకి నేనంటే చాలా చాలా ఇష్టం ఫ్రెండ్. నీకు దెబ్బ తగిలిందని తట్టుకోలేక నేనే ఏడ్చాను. ఇంకా మీ అమ్మ ఎందుకు ఏడవదు? ఏమన్నా ఫ్రెండ్? ఏం లేదు జాబిలి, ఏడవద్దు. జాబిలికి నొప్పి వెంటనే తగ్గిపోతుందని నేను మీ అమ్మమ్మకి చెప్తాను. అప్పుడు ఫీల్ అవ్వదు, సరేనా? నువ్వెలా చెప్తే అలాగే ఫ్రెండ్. జాబిలికి గాయమైందేంటి? ఆ కొత్త జంట ఎవరు తన పక్కనున్నారు? శారదకెళ్ళింది. సార్, మిమ్మల్ని డాక్టర్ గారు అర్జెంటుగా రమ్మంటున్నారు. ఎక్కడున్నారు? రండి సార్. హాస్పిటల్ నుంచి ఇంటికి ఎప్పుడు పంపిస్తారు ఫ్రెండ్? పంపిస్తారమ్మా. కొద్దిసేపు ఉంచి డిశ్చార్జ్ చేస్తారు. మేడం, ఎవరు కావాలి మేడం? పాప జాబిలి ఎక్కడుందండి? జాబిలి ఎవరమ్మా? మా తమ్ముడు సూర్యుడు ఇక్కడ దింపేసి వెళ్ళాడండి. అలా చెప్తే మాకెలా తెలుస్తుందమ్మా? ఇది టూరిస్ట్ ప్లేస్. కాటేజ్కి చాలా మంది వచ్చిపోతుంటారమ్మా. ఈ మధ్యనే భార్యాభర్తలు సిటీ నుంచి వచ్చి ఈ కాటేజ్లో దిగారంట. ఊళ్ళో ఆవిడ హ్యాండ్ బ్యాగ్ పోతే మా జాబిలే తెచ్చిచ్చింది. వాళ్ళ దగ్గరికి వచ్చిన పాప గురించా మీరు అడిగేది? అవునండి. అలా చెప్పొచ్చు కదమ్మా. ఆ పాప మీకేమవుతుంది? నా మనవరాలండి. ఆ పాపని వాళ్ళిద్దరూ బాగా చూసుకుంటున్నారు. తల్లిదండ్రులు చూపించేంత ప్రేమను చూపిస్తున్నారు. పాపని ఆటలు ఆడిపిస్తూ పాపకు నచ్చింది తినిపిస్తున్నారు. మీ పాప కూడా వాళ్ళకి బాగా చేరువైంది. వాళ్ళిప్పుడు లోపలున్నారా అండి? లేరండి, ఇందాకే పాపను తీసుకుని బయటికి వెళ్ళారు. అవునా? ఎప్పుడొస్తారు? తెలీదండి. ఒక 4 రోజులు ఉండిపోయేవాళ్ళు జాబిలి మీద అంత ప్రేమ చూపించి మచ్చిక చేసుకుంటే ఎలా? రేపు వాళ్ళు వెళ్ళిపోయాక చిన్నపిల్ల వాళ్ళ మీద బెంగ పెట్టుకుంటే పరిస్థితి ఏంటి?
ఏదో ఒక విధంగా జాబిలిని ఇంటికి తీసుకెళ్ళిపోవాలి. మమ్మీ, నీకు నేనంటే చాలా ఇష్టం. నన్ను చాలా బాగా చూసుకుంటావు. కానీ మా అమ్మ మీద కోపంతో నువ్వు నన్ను తీసుకొచ్చేసావు కదా. మరి నేను లేనని ఆ అమ్మ బాధపడుతుంది కదా. అందుకే నాకొకసారి అమ్మని చూడాలనుంది. అందుకే వెళ్తున్నాను. నేను వెళ్ళి అమ్మని చూసి మాట్లాడి మళ్ళీ నీ దగ్గరికే వచ్చేస్తాను. నువ్వేం టెన్షన్ పడకు డాడీ. నువ్వు కూడా టెన్షన్ పడకు.